ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల అంశంపై మరింత స్పష్టత ఇచ్చారు సీఎం జగన్. సంవత్సరంలో ఎన్నికలకు వెళుతున్నామని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చెప్పారు. మునుముందు ఇంతకంటే తీవ్రంగా పుకార్లు వ్యాపింపజేశారని, టికెట్లు దక్కని వారి జాబితా ఇదేనంటూ 60 మంది పేర్లతో ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది మొదటి ప్రాధాన్యత ఓట్లతో కాదని, అందరూ ఏకం కావడం వల్ల వారికి రెండో ప్రాధాన్యత ఓటు లభించిందని చెప్పారు. 21 స్థానాలకు ఎన్నికలు జరిగితే 17 స్థానాల్లో గెలిచింది మనమే అని తెలిపారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంపై పార్టీ నేతలు శ్రద్ధ చూపించాలని, ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు జగన్. ఎందుకనంటే ఇంతకుముందు నేను చెప్పినా కదా, మారీచులతో యుద్ధం చేస్తాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ముసుగు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంతమంది కలిసి మారీచు. గజదొంగల ముఠ, దోచుకో, పంచుకో, తినుకో అన్న కార్యక్రమం ఏదైతే వాళ్ళు జరిగించినారో అది బ్రేక్ పడింది మనం రావడం వల్ల. మళ్ళీ అది జరిగించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ఇదే DPT పథకాన్ని, దోచుకో పంచుకో తినుకో అనే పథకానికి వీళ్ళంతా భాగస్వాములుగా గజదొంగల ముఠ చేస్తారు. సో జాగ్రత్తగా ప్రతిదీ కూడా రూమర్లు వస్తాయన్న సంగతి మనకు తెలిసి ఉండాలి. రూమర్లను తిప్పికొట్టే కార్యక్రమం మనం చెయ్యాలి. కాబట్టి ప్రతి ఊర్లోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ చెప్తా ఉన్నాం, సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్గా ఈ పొద్దు ఏప్రిల్, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఏప్రిల్ 11వ తారీఖున మనం ఎన్నికలు జరిగాయి. ఇది కరెక్ట్గా చూస్తే సంవత్సరం పాటు టైం ఉంది. మళ్ళీ క్యాడర్ని యాక్టివేట్ కావాలి. సోషల్ మీడియాలో మనకున్న వెపన్ కాన్స్టిట్యున్సీలో మన సోషల్ మీడియా క్యాంపెయిన్ మళ్ళా ఉధృతం చేసుకోవాలి. ప్రతి అడుగు క్యాడర్ సోషల్ మీడియాను వెంటనే తయారు చేసుకునే కార్యక్రమం చూసుకుంది. ప్రతి అడుగులోనూ గృహసారథులు పూర్తి చేసుకోవాలి. గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, దాని తర్వాత గృహసారథులు, ఈ వ్యవస్థ పూర్తి కావాలి. నేను రాజకీయ